హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టెప్ టు లర్న్. దిస్ ఈజ్ శ్రావణ్ కుమార్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 5846 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందండి. ఆ పోస్టులన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టులు అండి. వాటి వివరాల్లోకి వెళ్లే ముందు ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఒక మంచి కొటేషన్ మెన్షన్ చేశాను, అది ఎలా ఉందో చదివి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు 5846 ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాల్లోకి వెళ్ళినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ ప్రారంభించబడిందండి. ఆగస్ట్ 1, 2020 నుంచే ప్రారంభించబడింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కనుక చూసినట్లయితే సెప్టెంబర్ 7, 2020గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే సెప్టెంబర్ 9, 2020గా మెన్షన్ చేశారండి. ఆఫ్లైన్ ఛాలెంజ్ జనరేట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే సెప్టెంబర్ 11, 2020గా మెన్షన్ చేశారు. ఆఫ్లైన్ ఛాలెంజ్ ద్వారా పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే సెప్టెంబర్ 14, 2020గా మెన్షన్ చేశారండి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డేట్స్ కనుక చూసినట్లయితే నవంబర్ 27, 2020 నుంచి డిసెంబర్ 14, 2020 మధ్య ఉంటాయని కూడా మెన్షన్ చేశారండి. ఈ పోస్టులకి ఓవరాల్ ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫీమేల్ క్యాండిడేట్స్కి స్పెషల్గా కొన్ని పోస్టులు కూడా కేటాయించారండి. ఈ పోస్టులకు సంబంధించినటువంటి పే స్కేల్ కనుక చూసినట్లయితే 21,700 నుంచి 69,100గా మెన్షన్ చేశారండి. ఇది కేవలం స్కేల్ మాత్రమే. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్నీ కూడా వీటికి కేటాయిస్తారు. ఒకసారి ఈ పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ కనుక చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ మేల్ చూసినట్లయితే మొత్తంగా 3,463 పోస్టులు ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్డ్ వారికి 1,681 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 343 పోస్టులు, ఓబీసీ వారికి 662 పోస్టులు, ఎస్సీ కేటగిరీ వారికి 590 పోస్టులు, ఎస్టీ కేటగిరీ వారికి 157 పోస్టులు అండి. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ మేల్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి చూసినట్లయితే బ్యాక్లాగ్ పోస్టులతో కలిపి అన్రిజర్వ్డ్ కింద 94 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 19 పోస్టులు, ఓబీసీ వారికి 37 పోస్టులు, ఎస్సీ కేటగిరీ వారికి 52 పోస్టులు, ఎస్టీ కేటగిరీ వారికి 24 పోస్టులు, మొత్తంగా కలిపి 226 పోస్టులు అండి. ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ మేల్ ఎక్స్ సర్వీస్ మెన్ కమాండో అనే పోస్ట్ చూసినట్లయితే బ్యాక్లాగ్ పోస్టులతో కలిపి అన్రిజర్వ్డ్ కింద 93 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 19 పోస్టులు, ఓబీసీ వారికి 37 పోస్టులు, ఎస్సీ కేటగిరీ వారికి 67 పోస్టులు, ఎస్టీ కేటగిరీ వారికి 27 పోస్టులు అండి. మొత్తంగా కలిపి 243 పోస్టులు కేటాయించారు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి చూసినట్లయితే అన్రిజర్వ్డ్ కింద 933 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 202 పోస్టులు, ఓబీసీ వారికి 387 పోస్టులు, ఎస్సీ కేటగిరీ వారికి 328 పోస్టులు, ఎస్టీ కేటగిరీ వారికి 94 పోస్టులు, మొత్తంగా కలిపి 1,944 పోస్టులు అండి. ఓవరాల్గా ఈ పోస్టులు అన్నీ కలిపి చూసినట్లయితే అన్రిజర్వ్డ్ కింద 2,801 పోస్ట్ అండి, ఈడబ్ల్యూఎస్ వారికి 583 పోస్టులు, ఓబీసీ వారికి 1,133 పోస్టులు అండి, ఎస్సీ కేటగిరీ వారికి అయితే 1,037 పోస్టులు, ఎస్టీ కేటగిరీ వారికి చూసినట్లయితే 302 పోస్టులు, మొత్తంగా కలిపి 5,846 పోస్టులు అండి. అప్లై చేసుకోబోయే అభ్యర్థులకి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే వారు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలండి. అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ని సరిచూసుకోవడానికి డేట్ చూసినట్లయితే జూలై 1, 2020గా మెన్షన్ చేశారు. అంటే వారు జూలై 2, 1995 నుంచి జూలై 1, 2002 మధ్యలో జన్మించిన వారికి అవకాశం కల్పిస్తున్నారండి. అంతేకాకుండా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా కల్పించారు. ఒకసారి వాటి వివరాలు కనుక చూసినట్లయితే అప్లై చేసుకోబోయే అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారు అయితే 5 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఓబీసీ కేటగిరీ వారు అయితే 3 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. స్పోర్ట్స్ పర్సన్ అయితే 5 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్ అయ్యి ఉండి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి చెందిన వారైతే 10 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారండి. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఢిల్లీ పోలీస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 40 సంవత్సరాలు వచ్చే వారికి కూడా దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. అదే ఓబీసీ కేటగిరీ వారైతే 43 సంవత్సరాల వారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 45 సంవత్సరాల వారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఒకవేళ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ యొక్క పిల్లలైతే మాత్రం 29 సంవత్సరాల వయసు వారికి మాత్రమే దీంట్లో అవకాశం కల్పిస్తున్నారండి.
ఎక్స్ సర్వీస్ మెన్ అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 3 సంవత్సరాల రిలాక్సేషన్ని కల్పిస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 6 సంవత్సరాల రిలాక్సేషన్ని కల్పిస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 8 సంవత్సరాల రిలాక్సేషన్ని కల్పిస్తున్నారండి. ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్ విడోస్ కానీ డివోర్స్డ్ కానీ ఉన్నట్లయితే వారికి 5 సంవత్సరాల రిలాక్సేషన్ని కల్పిస్తున్నారు. అప్లై చేసుకోబోయే అభ్యర్థులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 10+2 సిస్టంలో ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలండి. లేదా డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ యొక్క పిల్లలు అయితే మాత్రం 11th స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుందని నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అంతేకాకుండా మీ పోస్టింగ్ టైం వరకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ని కలిగి ఉండాలండి. లర్నర్ లైసెన్స్ని యాక్సెప్ట్ చేయరు అని నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఎన్సీసీ క్యాండిడేట్స్కి బోనస్ మార్క్స్ని కేటాయిస్తున్నారండి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే ఎగ్జామినేషన్ టోటల్ మార్క్స్లో 5% మార్క్స్ని కల్పిస్తారండి. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్నట్లయితే 3% మార్క్స్ని కేటాయిస్తారు. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్నట్లయితే 2% మార్క్స్గా మెన్షన్ చేశారండి. అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఈ అవకాశం అనేది కల్పించట్లేదండి. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఆన్లైన్ మెథడ్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకోవడానికి ముందుగా 1 టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ ఆల్రెడీ 1 టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు కంప్లీట్ చేసి ఉన్నట్లయితే అది మీరు అప్లై చేసే 3 months ముందు వరకు కూడా అది అప్డేట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశానండి. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ కనుక చూసినట్లయితే కేవలం 100 రూపీస్గా మెన్షన్ చేశారు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే మాత్రం వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదండి. ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునెల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో కూడా ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయండి. ఒకసారి ఎగ్జామినేషన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. క్వశ్చన్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్గా మెన్షన్ చేశారు. ఒకసారి ఎగ్జామ్కి సంబంధించినటువంటి టాపిక్స్ కనుక చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 50 క్వశ్చన్స్ 50 మార్కులుగా మెన్షన్ చేశారు. రీజనింగ్కి 25 క్వశ్చన్లు 25 మార్కులుగా మెన్షన్ చేశారు. న్యూమెరికల్ ఎబిలిటీకి 15 క్వశ్చన్లు 15 మార్కులుగా మెన్షన్ చేశారు. కంప్యూటర్ ఫండమెంటల్స్కి చూసినట్లయితే 10 క్వశ్చన్లు 10 మార్కులుగా మెన్షన్ చేశారు. అంతేకాకుండా వీటికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. ఒక క్వశ్చన్ రాంగ్ చేసినట్లయితే 0.25 మార్క్స్ని మీరు కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు నోటిఫికేషన్ చూడవచ్చు. అంతేకాకుండా అప్లై కూడా చేసుకోవచ్చు అండి. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. చాలా ఎక్కువ సంఖ్యలో పోస్టులతో ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారండి. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. సీ యూ సూన్.